ఓకే. గుడ్ ఈవినింగ్ ఈరోజు సార్. గుడ్ ఈవినింగ్ సద్దాం. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము వివరించబోయే అంశం ఏమిటంటే ప్రజాస్వామ్యము విజయవంతం కావడానికి కావాల్సిన పరిస్థితులు. మనం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూసాం. ప్రజాస్వామ్య రకాలు చర్చించాం. ప్రజాస్వామ్య రకాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఏంటో చూసాం. పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటో చూసాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతుల వల్ల లాభాలేంటో నష్టాలేంటో గమనించాం. పరోక్ష ప్రజాస్వామ్యం వల్ల లాభాలేంటో నష్టాలేంటో మనము చర్చించాం. మరి దీని తర్వాత ఇప్పుడు చర్చించబోయే అంశం ఏంటంటే ప్రజాస్వామ్యము విజయవంతం కావాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ? వాటి అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి అనేది మనం చూస్తే ఒక్కొక్కటిగా మనం వివరిద్దాం. ఎలాంటి పరిస్థితులు ఉండాలి అనే అంశాన్ని మనం ఒక్కొక్కటిగా వివరిద్దాం. ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ ఏమిటి అనేది చూడండి. ఇంకోసారి చెప్తున్నా, కనిపిస్తున్నాయా? కనిపించడం సార్. ఎసెన్షియల్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అని పడింది సార్. అంతే కదా, కనిపిస్తుంది కదా. ఎసెన్షియల్ అవునరా, ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అనేది పడింది కదా, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. రైట్, ఇప్పుడు చూద్దాం. లెట్ us ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెమోక్రసీ. ఆల్రెడీ వాట్ ఈస్ డెమోక్రసీ అనేది చేసుకుందాం. ఇంకోసారి జనరల్గా చూద్దాం. డెమోక్రసీ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ పీపుల్ చూస్ దేర్ రూలర్స్ బై ఓటింగ్ ఫర్ దేమ్ ఇన్ ఎలక్షన్. ఎన్నికల్లో నాయకుల్ని ఏటు వేసి ఎన్నుకోవడం వల్ల ప్రభుత్వ రంగాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నాం. అట్లనే ఇట్ మీన్స్ సిటిజన్ ఆఫ్ ద నేషన్ హ్యాస్ అ రైట్ టు ఓట్ ఫర్ రూలర్. దాని అర్థం ఏంటి? దేశ పౌరులకు ఓటు వేసే హక్కు ఉందని. దేర్ ఫోర్ డెమోక్రసీ ఇస్ ద పవర్ ఆఫ్ ద పీపుల్. కనుక ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అని అర్థం. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ ద కంట్రీస్ అండ్ దేర్ సిటిజన్స్. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేశానికి మరియు ఆ దేశ పౌరులకు చాలా మేలు చేస్తాయి, బెనిఫిషియల్గా ఉంటాయి. We see that there are a lot of merits to democratic government. అంటే ప్రజాస్వామ్యం వల్ల మనకు అనేక రకాల లాభాలు ఉన్నాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్, బట్ దేర్ ఆర్ సెవరల్ పాసిబుల్ డిమెరిట్స్ విచ్ మస్ట్ బి కంట్రోల్డ్. కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి, వాటిని మనం అదుపు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో లెట్ us యూజ్ వాట్ విల్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి, ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలంటే, ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగాలంటే ఉండవలసిన పరిస్థితులు ఏమిటి అనేది మనం ఒకసారిగా చూద్దాము. అందులో ఫస్ట్ది డెమోక్రటిక్ సొసైటీ. డెమోక్రసీ విజయవంతం అవ్వాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ సమాజము ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించబడి ఉండాలి. దాని అర్థమైంది, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించబడి ఉండాలంటే ఏ డెమోక్రటిక్ సొసైటీ నెసెసరీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. మనము ప్రభుత్వం వేరు, సమాజం వేరు అని మనం ఆల్రెడీ చదువున్నాం. సమాజానికి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఏంటో మనము చూసాం. ప్రభుత్వం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, కొన్ని డిఫరెన్సెస్ చెప్పండి. వాట్ ఈస్ సొసైటీ, వాట్ ఈస్ గవర్నమెంట్? హలో రే బాబు, ఎవరైనా చెప్పండిరా, సమాజం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి? సమాజం అనేది విస్తృతమైనది, ప్రభుత్వం అనేది పరిమితమైనది. సమాజంలో ప్రభుత్వము ఒక భాగము. అర్థమైందా? సమాజంలో అనేక రకాల ప్రజలు, అనేక రకాలైన సంప్రదాయాలు, అనేక రకాలైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వ్యవస్థ. ప్రజాస్వామ్యం అనేది రూల్స్ రెగ్యులేషన్స్ తో ముడిపడిన వ్యవస్థ. కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ప్రభుత్వంలో ఉంటాయి, సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. సమాజం అనేది ఎలాస్టిసిటీ కలిగిన వ్యవస్థ, అంటే సాగే బలం కలిగిన వ్యవస్థ. అలానే ప్రభుత్వం అనేది పరిమిత అధికారాలు, సరిహద్దులు కలిగిన వ్యవస్థ అని చెప్పవచ్చు. సో ఇట్లా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నట్లయితే, ప్రజాస్వామ్య సమాజం ఉన్నట్లయితే ప్రజాస్వామ్య ప్రభుత్వము విజయవంతమవుతుంది. అంటే ప్రజాస్వామ్య సమాజం ఎట్లా ఉండాలి, ఎలాంటిది ప్రజాస్వామ్య సమాజము?
ఎలాంటిదాన్ని ప్రజాస్వామ్య సమాజం అని అంటాం? ఏంటి డెమోక్రటిక్ పిల్లర్స్ ఏంటి? ప్రజాస్వామ్య మూల సూత్రాలు ఏంటి? ఒకసారి గమనించండి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు 4 సూత్రాలు చెప్పాను మీకు. ఏంటి ఆ ప్రజాస్వామ్య మూల సూత్రాలు? లే నరసింహ, రాధాకృష్ణ, సార్ చెప్పండి ఏంటి ప్రజాస్వామ్య మూల సూత్రాలు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, ఈ 4 సూత్రాలు ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన సూత్రాలు లేక మూల సూత్రాలు అని చెప్పవచ్చు. సో ఈ 4 సూత్రాలపైన ఆధారపడిన సమాజమే ప్రజాస్వామ్య సమాజం. అంటే సమాజంలో అందరూ సమానంగా ఉండడం, సమాజంలో అందరూ స్వేచ్ఛగా జీవించడం, సమాజంలో అందరూ సోదరభావంతో మెలిగి ఉండడం, సమాజంలో న్యాయము కలిగి ఉండడం, అట్లాంటి సమాజమే ప్రజాస్వామ్య సమాజం. కాబట్టి సమాజంలో ఫస్ట్ ఎలాంటి వ్యత్యాసాలు లేని సమాజం ఉంటే, సమాజంలో ఎలాంటి వివక్షతలకు చోటు లేని సమాజం ఉంటే, సమాజము ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు నిలయం కాకుండా ఉంటే, సమాజంలో ఉండే సభ్యులందరూ సోదరభావంతో మెలిగినట్లయితే అట్లాంటి సమాజము ప్రజాస్వామ్య ప్రభుత్వము, అట్లాంటి సమాజంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతమవుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ప్రజలు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కాబట్టి ప్రజలు ఫస్ట్ ప్రజాస్వామిక బద్ధంగా జీవనం కొనసాగిస్తే సమాజంలో ఉండే ప్రజలు, అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వము విజయవంతమవుతుంది. లేకుంటే విజయవంతం కాగలదు. ప్రజాస్వామ్య సమాజం కాకుండా అప్రజాస్వామ్య సమాజం ఉందనుకున్నాం. అప్రజాస్వామ్య సమాజం అంటే ఏంటి? సమానత్వం లేని సమాజం. అంటే సమాజంలో స్త్రీ పురుషుల మధ్య విభేదాలు ఉంటాయి, స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఉంటాయి, స్త్రీ పురుషులు దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. పురుషుడు స్త్రీని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు, స్త్రీని సమానంగా పరిగణించాడు. సమాజంలో రంగును బట్టి వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి, రంగును బట్టి వివక్షతలు ఉంటాయి, అంటే వర్ణాన్ని బట్టి. తర్వాత అందరూ సంఘంలో సమానత్వం కలిగి ఉండరు. అట్లాంటి వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఏ విధంగా సక్సెస్ చేస్తుంది? సమాజంలో మార్పు చెందితే, సమాజంలో ఫస్ట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అవలంబిస్తే, సామాజిక కోణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు జీవించినట్లయితే అప్పుడు ప్రభుత్వం కూడా విజయవంతం అవుతుంది. ఇలాంటి ప్రభుత్వం విజయవంతం అవడానికి ఆస్కారము ఉండదు. సో ఇది మొదటిది. సో కనుక మనం ఏం చెప్పొచ్చు? నో డెమోక్రసీ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎ సొసైటీ వేర్ డెమోక్రటిక్, ఈక్వల్ అండ్ ఓపెన్ థింకింగ్ ఇస్ ఆప్షన్. అంటే సమానత్వం కూడిన సమానత్వ భావన లేకుండా ఓపెన్ థింకింగ్, అంటే అందరికీ ఒక అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశము ఇవ్వకుండా ఉన్నట్లయితే అట్లాంటి సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మొదటి సూత్రంగా లేక మొదటి కండిషన్గా ప్రజాస్వామ్యం యొక్క విజయవంతంకి మొదటి కండిషన్గా చెప్పవచ్చు. ఇక రెండవ కండిషను ఎకనామిక్ ఈక్వాలిటీ కలిగి ఉండాలి. అంటే ఏ సమాజంలో అయితే ఆర్థిక సమానత్వం ఉంటుందో ఆ యొక్క రాజ్యంలో ఆ ప్రభుత్వము విజయవంతమవుతుంది, ప్రజాస్వామ్యము అని చెప్పవచ్చు. ఆర్థిక సమానత్వం అంటే ఏంటి చెప్పండి హేమంత్ అండ్ నరసింహ? అరే బాబు, ఆర్థిక సమానత్వం అంటే ఏమిటి? ఏంటి ఆర్థిక సమానత్వం అంటే? Economic equality is the concept or idea of fairness in economics, particularly in regard to taxation and welfare economics. ఆర్థిక సమానత్వం అంటే సంఘంలో ఉండే సభ్యులందరి మధ్య సంపద సమాన పంపిణీ జరగాలి అని కోరుకునే సిద్ధాంతము. ఆర్థిక సమానత్వం అంటే సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకరణ జరగకుండా అందరికీ సంపద వికేంద్రీకరణ జరగాలని కోరుకునే వ్యవస్థ. ఆర్థిక సమానత్వం అంటే కొద్దిమంది రిచ్ సంపన్నులు ఉండి చాలా మంది నిరుపేదలు ఉంటే అది ఆర్థిక సమానత్వంతో కూడుకున్న సంస్థ లేక వ్యవస్థ కాదు. ఆర్థిక సమానత్వం అంటే అందరూ అనేక రకాలైన అవసరాలను తీర్చుకోగలరు. ఆర్థిక సమానత్వం సిద్ధించిన నాడు ఏమేమి మార్పులు వస్తాయి? ఆర్థిక సమానత్వం సిద్ధించిన నాడు ఆ సమాజంలో లేక రాజ్యంలో ప్రజలందరూ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే వస్తువుల పట్ల డిమాండ్ పెరుగుతుంది. వస్తువుల పట్ల డిమాండ్ వస్తే వస్తువులు సప్లై పెంచాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. సప్లై పెంచాలంటే ఉత్పత్తి చేయాలా, ఉత్పత్తి పెంచాలంటే పెట్టుబడి పెట్టాలా, పెట్టుబడులు పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెడితే మళ్ళీ
వేతనాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక సమానత్వం వల్ల ఇన్ని మార్పులు సంఘంలో జరుగుతాయి. కాబట్టి ఆర్థిక సమానత్వం ఉంటే అప్పుడు ఆ సమాజంలో లేక ఆ రాజ్యంలో ప్రజాస్వామ్యం అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి రెండవ కండిషన్ ఏంటి? ఎకనామిక్ ఈక్వాలిటీ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పవచ్చు. అందుకోసం చూడండి, వితౌట్ ఎకనామిక్ డెమోక్రసీ పొలిటికల్ డెమోక్రసీ రిమైన్స్ ట్రూ ఓన్లీ ఆన్ పేపర్స్. ఆర్థిక సమానత్వం లేని రాజకీయ సమానత్వం అనేది కేవలము పేపర్కి మాత్రమే పరిమితం అవుతుంది. పేపర్లో చెప్పుకోవడానికే పరిమితం అవుతుంది, ఎలాంటి ఉపయోగం లేదు. ఇక్కడ బొమ్మను చూడండి, డీప్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, పవర్ఫుల్ నేషన్ స్టేట్, డెమోక్రటిక్ పాలిటిక్స్. సో కాబట్టి డీప్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉన్నట్లయితే, అంటే ప్రజలందరి మధ్య ఆర్థిక అవసరాలు, ఆర్థిక వనరులు, ఆర్థిక పంపిణీ జరిగినట్లయితే వాళ్ళ మధ్య పవర్ఫుల్ నేషన్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. పవర్ఫుల్ నేషన్ స్టేట్ లీడ్స్ టు డెమోక్రటిక్ పాలిటిక్స్, అంటే సమానత్వంతో కూడుకున్న ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు దారితీస్తుంది. కాబట్టి వితౌట్ ఎకనామిక్ డెమోక్రసీ పొలిటికల్ డెమోక్రసీ రిమైన్స్ ట్రూ ఓన్లీ ఆన్ పేపర్. పేపర్ మీద మాత్రమే ఉంటుంది రాజకీయ ప్రజాస్వామ్యము. ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిది రాజకీయ ప్రజాస్వామ్యం శూన్యం. అందుకే ఆర్థిక సమానత్వం ఏర్పడాలంటే, ఆర్థిక ప్రజాస్వామ్యం ఉండాలంటే ఏం చేయాలి? సమాజంలో ఉండే ఆర్థిక వనరులపైన అందరికీ సమానమైన ఆధిపత్యం ఉండాలి. సంఘంలో ఉండే ప్రతి సభ్యునికి ఆర్థిక అంశాల పట్ల, ఆర్థిక వనరుల పట్ల అందరికీ సమాన హక్కు ఉండాలి. ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ షేర్ ఇన్ ఎకనామిక్ అఫేర్స్ ఆఫ్ ది కంట్రీ. ఎకనామిక్ అఫేర్స్ ఆఫ్ ది కంట్రీ. అందరికీ సమానమైన పనిచేసే హక్కు కల్పించాలి. అందరికీ పనికి తగిన వేతనాన్ని, సమాన వేతనాన్ని కల్పించాలి. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ ఉన్నట్లయితే అప్పుడు ఆ దేశంలో ఆర్థిక సమానత్వం వస్తుంది. ఆర్థిక సమానత్వం వస్తే రాజకీయ ప్రజాస్వామ్యం అనేది విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీ విల్ క్రాస్ అవుట్ ద ఫార్మేషన్ అండ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్. ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఎట్లా వస్తుందంటే, క్లాస్ అనేది డిస్క్రిమినేషన్ లేని వర్గాన్ని ఏర్పాటు చేసినట్లయితే వస్తుంది. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. సో ఎలాంటి వివక్షతకు చోటు కల్పించని సమాజం ఏదైతే ఉందో, ఎలాంటి వివక్షత చూడని సమాజం ఉంటుందో అట్లాంటి సమాజము. ఎట్లాంటి వర్గ సమాజము? ఉన్న వర్గము, లేని వర్గం, సంపన్నులు, పేదవారు, అట్లాంటి వర్గాలు లేని సమాజంలో ఆర్థిక సమానత్వం సిద్ధిస్తుంది. కాబట్టి అట్లాంటి ఆర్థిక సమానత్వం కలిగి ఉంటే ప్రజాస్వామ్యము విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. సో ఇది సెకండ్ కండిషన్ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పవచ్చు. అంటే ఇది రెండవ కండిషన్గా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్షిప్. దీని అర్థం ఏంటి? ఎడ్యుకేటెడ్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. ఎడ్యుకేటెడ్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి రా. ఎడ్యుకేటెడ్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యానికి విద్యావంతులైన పౌరసత్వాలు, అంటే పౌరులు ఎక్కువగా అవసరం. ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయవంతం అవుతుందంటే, సంఘంలో లేక రాజ్యంలో పౌరులు విద్యావంతులైనప్పుడు. విద్య ఏం నేర్పిస్తుంది? విద్య కలిగి ఉండడం వల్ల, విద్యావంతులు ఉండడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? చెప్పండి. విద్యావంతులు ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? విద్యావంతులైన పౌరులు రాజ్యంలో ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్పండి. ఏం జరుగుతుందిరా? హలో, చెప్పండి రా. విద్యావంతులైన పౌరులు ఉన్నట్లయితే కలిగే లాభాలేంటి? రాజ్యానికి లాభాలేంటి? ఉద్యోగాలు వస్తాయి. వెరీ గుడ్ సద్దాం. విద్యావంతులైన పౌరులు ఉన్నట్లయితే ఉద్యోగాలు వస్తాయి. విద్యావంతులైన పౌరులు ఉన్నట్లయితే ఉద్యోగాల వల్ల వేతనాలు పెరుగుతాయి. విద్యావంతులైన పౌరులు ఉన్నట్లయితే ఉద్యోగాలు పెరగడమే కాకుండా, వేతనాలు రావడమే కాకుండా, సంఘంలో చైతన్యవంతులుగా ఉంటారు. సంఘంలో ప్రశ్నించే వ్యక్తులుగా ఉంటారు. సంఘంలో అన్యాయాన్ని, అరాచకత్వాన్ని ఎదిరించే శక్తులుగా వీళ్ళు ఉంటారు. సంఘంలో చైతన్యపరుస్తారు, చైతన్యవంతులుగా మెలుగుతారు. సంఘం యొక్క సమస్యలను క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం
ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ సిటిజన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషను. ఒక దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే లేక విజయవంతము అవ్వాలంటే. సో, డెమోక్రసీ ఈజ్ ఎ సిస్టమ్ విచ్ ఇన్వాల్వ్స్ ఏ కంటిన్యూయస్ అండ్ యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్. అంటే ఒక రాజకీయ వ్యవహారాలలో, రాజకీయ ప్రక్రియలలో నిత్యము ప్రజలు ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. యాక్టివ్‌గా, అది కూడా ఎట్లాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి? యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అంటే క్రియాశీల భాగస్వామ్యం కలిగిన నాడే ప్రజాస్వామ్యంలో విజయవంతం అవుతుంది. క్రియాశీల భాగస్వామ్యం కలిగి ఉండాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి? ప్రజలందరూ ఆ సమాజంలో ఉండే పౌరులందరూ విద్యావంతులై ఉండాలి. విద్యావంతులై ఉండాలంటే ఇగ్నోరెన్స్‌ని, అంటే ఇగ్నోరెన్స్ అంటే ఏమంటాం మనము దాన్ని? హ్మ్. అమాయకత్వాన్ని, లేక అంధత్వాన్ని, లేక అవిద్యను దూరం పెడతారు. అవిద్యను దూరం పెడితే సంఘానికి ఏది మంచిది, సమాజానికి ఏది మంచిది, ప్రజలకి ఏది మంచిది, స్వేచ్ఛ అంటే ఏంటి, హక్కులంటే ఏంటి, సమానత్వం అంటే ఏమిటి, సౌభ్రాతృత్వం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, ఇలాంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు విద్యావంతులైన పౌరులు. ఇట్లాంటి ప్రజాస్వామ్య సూత్రాల పట్ల అవగాహన కలిగి ఉండి, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించిన విద్యావంతులైన పౌరులు ప్రజాస్వామ్యం విజయవంతానికి దోహదపడతారు. సో, దే హెల్ప్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ విత్ దేర్ అవేర్‌నెస్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే, ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే, ఆ సమాజంలో ఉండే పౌరులు విద్యావంతులై ఉండాలి. విద్యావంతులైన పౌరుల చేతుల్లో సమాజం అనేది, లేక ప్రజాస్వామ్యం అనేది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, విద్యావంతులైన ప్రజలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. విద్యావంతులైన ప్రజలు ఎప్పుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. విద్యావంతులైన ప్రజలు అసమానత్వాన్ని వ్యతిరేకిస్తారు. విద్యావంతులైన ప్రజలు సంఘంలో ఉండే దోపిడీ వ్యవస్థను వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకు విద్య పట్ల అవగాహన ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఉంటుంది, సమస్య అంటే ఏంటి, దోపిడీ అంటే ఏంటి, ఎగవేత అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ భాగస్వామ్యం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ లిటరసీ మస్ట్ బి వైడ్ స్ప్రెడ్. లిటరసీ, అక్షరాస్యత లేని ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని కల్పించినట్లయితే ఓటు ఏ విధంగా అమ్ముకుంటాడు? నిరక్షరాస్యుడికి ఓటు విలువ తెలియనప్పుడు కాబట్టే వాడు సారాకు, బ్రాందీకి, బిర్యానీకి, బీరుకు, 500కి అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. ఓటు విలువ తెలిసినోడైతే అమ్ముకోడు. ఎందుకంటే తన ఓటు ద్వారా తనకు నచ్చిన ప్రతినిధి ఎన్నుకొని తన సమస్యలను పరిష్కారం చేసుకోవాలనే కోరికతో ఉంటాడు. విద్యావంతుడైతే, చదువుకున్నవాడైతే. చదువు లేని వాడికి ఏమైంది? ఈ రోజు నా యొక్క సమస్య తీర్చే చాలు, ఈ రోజు నాకు 500 వస్తే చాలు, ఈ రోజు బిర్యానీ పాకెట్ దొరికితే చాలు, ఈ రోజు మనకు వాళ్ళు బ్రాందీ పోయిస్తే చాలు అనే భావన అవిద్యావంతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ అవిద్యావంతులు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం కానివ్వరు. ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో, రైట్. పీపుల్ మస్ట్ బి అవేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ రైట్స్, ఫ్రీడమ్స్, డ్యూటీస్ అండ్ సిటిజన్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్. ప్రజలకు ఏముండాలంటే ప్రజాస్వామ్య హక్కుల పట్ల, స్వేచ్ఛల పట్ల, తమ యొక్క విధుల పట్ల అవేర్నెస్తో ఉండాలి ప్రజలు. అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనకు సివిక్స్ సబ్జెక్టులు ఏమున్నాయి? మనము సివిక్స్ చదువుతారు కదా మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో. 10th క్లాస్లో సివిక్స్ చదువుతారు కదా. 10th క్లాస్ సివిక్స్లోనా, ఇంటర్మీడియట్ సివిక్స్లోనా మీకు ఏముంటాయి చెప్పండి? ఏం చదువుతారా? సివిక్స్ అంటే పౌరశాస్త్రము. పౌరశాస్త్రంలో మీరు ఏం చదువుతారు? ఏం చదువుతారు పౌరశాస్త్రంలో? హక్కులు, స్వేచ్ఛలు సార్. హక్కులు, స్వేచ్ఛలు, విధులు, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, చట్టము, రాజ్యము, ప్రభుత్వము, చట్టము, రాజ్యము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, ఇవన్నీ కూడా మీరు సివిక్స్ లో చదువుతారు. సివిక్స్ లో చదువుతారా లేదా? ఇవన్నీ కూడా రాజకీయ భావాలు, ఇవన్నీ కూడా రాజ్య భావాలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలు. సో, వీటి పట్ల ప్రజలకు అవగాహన కలగడం జరుగుతుంది విద్యావంతులైతే. కాబట్టి విద్యావంతులైతే తమ హక్కులను తమ గుర్తిస్తారు, వాటిని గౌరవిస్తారు. విద్యావంతులైతే తమ స్వేచ్ఛలను గుర్తిస్తారు, వాటిని గౌరవిస్తారు. విద్యావంతులైతే డ్యూటీస్, అంటే ప్రజలకు ఉండే బాధ్యతలను గుర్తిస్తారు మరియు గౌరవిస్తారు. అలానే ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వాళ్లకు గౌరవం ఉంటుంది, గుర్తిస్తారు. కాబట్టి విద్యావంతులైన పౌరులు ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అవేర్నెస్ విల్ మేక్ దెమ్ ఎడ్యుకేటెడ్ ఇన్ దేర్ చాయిస్ ఆఫ్ పీపుల్ దే ఎలెక్ట్ టు పవర్. వాళ్ళకు విద్య ఉన్నట్లయితే చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్స్ ఆఫ్ పార్టిసిపేషన్, కల్చరల్ లైఫ్, రిక్రియేషన్, లీజరు, ఇట్లాంటి పిల్లలన్నీ పెట్టుకుని ఉన్నారు. విద్యావంతులైన పౌరులు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంది.
తమకు నచ్చిన ఎవరు నిజంగా ఎవరు ప్రజలకు మేలు చేస్తారు, ఎవరు ప్రజలకు కీడు చేస్తారు, ఎవరి నీతివంతమైన నాయకుడు, ఎవరి అవినీతివంతమైన నాయకుడు అనే ఒక డిస్టింక్షన్ విద్యావంతుల్లో ఉంటుంది. అంటే వాళ్ళ వేరు చూసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మంచి వాళ్ళకు ఓటేసి చెడ్డవాళ్ళను ప్రజాస్వామ్య వ్యవస్థలు దూరంగా పెట్టి అధికారాన్ని దూరంగా పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యావంతులైన ప్రజలు, విద్యావంతులైన పౌరులు దేశానికి లేక ఆ రాజ్యంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ప్రజాస్వామ్యం కొనసాగాలంటే, ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే విద్యావంతులైన పౌరులు అవసరమని 3వ సూత్రంగా మనం చెప్పవచ్చు. దీన్ని 3వ కండిషన్ లేక పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 4వ పరిస్థితి ఫుల్ రెస్పెక్ట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. ప్రజలకు కల్పించబడిన ప్రాథమిక హక్కుల పట్ల, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల పౌరులకు ఏముండాలి? గౌరవం ఉండాలి. గౌరవం లేకుంటే నీ హక్కును నేను ఉల్లంఘించినట్లయితే నా హక్కును నువ్వు ఉల్లంఘిస్తావు. నీ హక్కును నేను కాపాడినట్లయితే, నీ హక్కును నేను గౌరవించినట్లయితే నా హక్కును నువ్వు గౌరవిస్తావు. కాబట్టి హక్కుల పట్ల గౌరవము, స్వేచ్ఛల పట్ల గౌరవము ప్రజల్లో ఉంటే అది ప్రజాస్వామ్య విజయవంతానికి దారితీస్తుంది. కాబట్టి డెమోక్రసీ ఇస్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ వెన్ people respect their fundamental rights and fundamental freedoms. People respect their fundamental rights and fundamental freedoms. There is because it grants and guarantees fundamental and basic human rights and freedom to all its citizens. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రాథమిక హక్కులనేవి, ప్రాథమిక స్వేచ్ఛలనేవి కల్పించబడి ఉంటాయి. అందరికీ సమానంగా కల్పించబడి ఉంటాయి. అందరికీ సమానంగా కల్పించబడిన ప్రాథమిక హక్కుల పట్ల అందరికీ గౌరవం ఉండాలి. నీ హక్కును మాత్రమే నువ్వు గౌరవించి ఇతరుల యొక్క హక్కులను నువ్వు ఉల్లంఘించినట్లయితే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. నా స్వేచ్ఛను మాత్రమే నేను గౌరవించి నీ ఇతరుల యొక్క స్వేచ్ఛను నేను గౌరవించకుండా ఉండలేదంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యతతో, ప్రతి ఒక్కరికి గౌరవంతో ఉండి మెలిగేటట్లు ఉండాలి. అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో హింస ఎప్పుడు వస్తుంది? ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడే హింస జరుగుతుంది. ప్రాథమిక స్వేచ్ఛలు ఉల్లంఘించబడినప్పుడే హింస జరుగుతుంది. సో కాబట్టి హింసకు చోటు లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి హింస లేకుండా ఉండాలంటే వాళ్ళ హక్కులు రక్షించబడాలి. ప్రతి ఒక్కరి హక్కులు, ప్రతి ఒక్కరి స్వేచ్ఛలు గుర్తించాలి, రక్షించాలి. అట్లాంటి పరిస్థితులు ఉంటే సమాజంలో లేక రాజ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యమవుతుంది, ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని చెప్పవచ్చు. ఫర్ దిస్ పర్పస్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఎ డెమోక్రసీ టు టేక్ సర్టెన్ స్టెప్స్. ప్రజాస్వామ్యంలో కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఏంటి? ప్రాథమిక హక్కులను, ప్రాథమిక స్వేచ్ఛలను రక్షించాలంటే ఏంటి ఆ స్టెప్స్ అంటే, దీస్ స్టెప్స్ ఆర్ నెసరీ ఫర్ గ్రాంటింగ్, ప్రిజర్వింగ్, ప్రొటెక్టింగ్ పీపుల్ రైట్స్. ప్రజలకు స్వేచ్ఛలు ప్రసాదించడము, ప్రజల యొక్క స్వేచ్ఛలు రక్షించడము, రెండు మనము రాజ్యము చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య రాజ్యం ఏం చేయాలి? ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించాలి, ప్రజల యొక్క కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించాలి. ఈ రెండిటిని ప్రభుత్వము నిర్వహించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్వహించాలి. సో ఇది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రభుత్వాలు రక్షించాలి, రాజ్యాలు రక్షించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని చెప్పవచ్చు. ఇక 5వ కండిషన్ ఏంటంటే డిజర్వింగ్ లీడర్స్ మస్ట్ బి ఎలెక్టెడ్. ఎన్నికలు జరిగినప్పుడు ఎట్లాంటి నాయకులను ఎన్నుకోవాలి? అర్హత కలిగిన నాయకుల్ని. ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది వాళ్ళని ఎన్నుకుంటే అనే అట్లాంటి వ్యక్తులను, నాయకులను ఎన్నుకోవాలి. డిజర్వింగ్ అంటే అర్హులు కలిగిన నాయకుల్ని, అర్హత కలిగిన నాయకుల్ని ఎన్నుకున్నట్లయితే ఆ అర్హత కలిగిన నాయకులు ప్రజల యొక్క సంక్షేమానికి కృషి చేస్తారు. అనర్హుల్ని ఎన్నుకున్నారనుకుంటే ఎట్లాంటి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు? హూ ఆర్ డిజర్వింగ్, హూ ఆర్ నాట్ డిజర్వింగ్? టెల్ మీ. నీతి అంటే అర్హులంటే ఎవరయ్యా? సార్ చదివింటారు కదా సార్, బాగా విద్యావంతులైన నాయకులు. వెరీ గుడ్. ఇంకోటి, విద్యావంతులైన నాయకులను ఎన్నుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యాబుద్ధులు సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పాటుకు ఉపయోగిస్తారు. సంఘంలో ఉండే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేస్తారు. అనర్హులు అయితే మొరటితనంగా ఉన్న వాళ్ళు, మొరటు నాయకుల్ని అవినీతికి, అక్రమాలకు, దొంగలను, దోపిడీదారులను, మర్డర్లు చేసే వాళ్ళు, మానభంగాలు చేసే వాళ్ళను, క్రిమినల్స్ ను, నేరస్తులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎన్నుకోకూడదు? ప్రజలు అనర్హులను ఎన్నుకోకూడదు. ఎవరు అనర్హులు అంటే నేరాలకు పాల్పడేవారు, అక్రమాలకు పాల్పడేవారు, అవినీతికి పాల్పడేవారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మాట మీద నిలబడిన వ్యక్తులు, ప్రజలకు ఒక మాట చెప్పి ఒక పని చేసేవాళ్ళు, ప్రజల యొక్క సొమ్ముతో వాళ్ళ యొక్క దాహం తీర్చుకునేవాళ్ళు,
వీళ్ళందరూ అనర్హులు. అట్లాంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో ఎన్నుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి? నీతిమంతులను ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ఓకే అన్న. చెప్పేవాడిని అబద్ధాలు చెప్పని వాడిని ఎన్నుకోవాలి. అంటే సత్యాన్ని మాత్రమే పలికేవాడిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా భావించే వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ఎలాంటి నేర ప్రవృత్తి లేని వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ఆర్థిక దోపిడీకి పాల్పడిన వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? సమాజం అంటే, పౌరులంటే స్వేచ్ఛలు, హక్కుల పట్ల గౌరవం ఉన్న వాళ్ళను ఎన్నుకోవాలి. అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. లేకుంటే దోపిడీదారులను, హంతకులను, రేపిస్టులను ఎన్నుకుంటే సమాజంలో స్వేచ్ఛ ఉంటుందా? సమాజంలో వాళ్ళ ప్రాథమిక హక్కులకు రక్షణ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ ప్రవృత్తి దోపిడీ, వాళ్ళ ప్రవృత్తి నేరము, వాళ్ళ ప్రవృత్తి మర్డర్ చేయడం, మానభంగాలు చేయడం. కాబట్టి ఇంకా అధికారం వాళ్ళకి ఇచ్చినట్లయితే అట్లాంటి వాళ్ళ చేతికి దొంగకు తాళం చెవిలు ఇచ్చినట్లే. మన ఇంటి తాళము దొంగలకు ఇచ్చినట్లే. దొంగలకు తాళము చెవి ఇస్తే ఏం చేస్తారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు దోపిడీ చేసుకొని వెళ్తారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో దొంగలకు, దోపిడీదారులకు, హంతకులకు, క్రిమినల్లకు చోటు లేకుండా కేవలం నీతిపంతులకు, నీతి నియమాలు కలిగిన వ్యక్తులకు, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగిన ఉన్న వ్యక్తులకు, మంచి విద్యావంతులకు ఇట్లాంటి అర్హత కలిగిన నాయకుల్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన కండిషన్ లేక పరిస్థితి అని చెప్పవచ్చు విజయవంతం కావాలంటే. నెక్స్ట్, ద పీపుల్ ఆర్ సావరెన్ బట్ దే హ్యావ్ టు బి లెడ్ బై దేర్ లీడర్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌమ అధికారం. బట్ పరోక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు తమ యొక్క అధికారాన్ని ఓటు ద్వారా బదిలీ చేసి నాయకులకు కేటాయించడం జరుగుతుంది. అంటే పార్లమెంటుకు కానీ, పార్లమెంటులకు కానీ, లేదంటే శాసనసభలకు కానీ తమ యొక్క అధికారాన్ని బదిలీ చేయడం జరుగుతుంది. ఏం అధికారాన్ని? సార్వభౌమ అధికారాన్ని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని బదిలీ చేయాలంటే అర్హత కలిగిన వ్యక్తుల సభలకు ప్రజాస్వామ్యంలో అధికారాన్ని బదిలీ చేస్తే అట్లాంటి సార్వభౌమాధికారము సక్రమంగా వినియోగించబడుతుంది. సక్రమంగా వినియోగించబడితే అక్రమాలకు పాల్పడడానికి ఆస్కారం లేదు. అక్రమాలు ఉండవు, అన్యాయాలు జరగవు. కాబట్టి సక్రమమైన నాయకులను ఎన్నుకోవాలి ప్రజలు. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఇన్ ఏ డెమోక్రసీ the leaders are in reality the policy makers and the decision takers. ప్రజాస్వామ్యంలో నిజంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, విధానాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే నాయకులు. ఎవరు నాయకులు? ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు. కాబట్టి అట్లాంటి నిర్ణయాలు, అట్లాంటి విధానాలు, సక్రమైన నిర్ణయాలు, సక్రమమైన విధానాలు తయారు చేయాలంటే సక్రమమైన వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి. సక్రమమైన వాళ్ళని ఎన్నుకుంటే అక్రమాలు జరగకుండా, అక్రమ నిర్ణయాలు రాకుండా, అక్రమ విధానాలు ఏర్పడకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంది. అప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని కలిగించవచ్చు, ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. సో దే కెన్ పర్ఫార్మ్ దీస్ టాస్క్ ఓన్లీ వెన్ దే ఆర్ ఏబుల్, మెచ్యూర్డ్, ఆనెస్ట్ అండ్ డెడికేటెడ్. చూడండి, ఎప్పుడైతే నాయకులు శక్తివంతులు ఉంటారో, ఎప్పుడైతే నాయకులు మెచ్యూరిటీ, పరిపక్వత చెందిన నాయకులు ఎన్నుకుంటామో, ఎప్పుడైతే నీతివంతమైన నాయకులు ఎన్నుకుంటామో, ఎప్పుడైతే డెడికేటెడ్ నాయకులు ఎన్నుకుంటామో, అంటే డెడికేషన్ అంటే దేనిపైన? ప్రజా సంక్షేమం పట్ల డెడికేషన్. ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా భావించే యొక్క తత్వం, దాన్నే డెడికేషన్ అంటారు. అట్లాంటి వ్యక్తులను ఎన్నుకుంటామో అప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. సో బట్ దిస్ డస్ పీపుల్ నీడ్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ దేర్ చాయిసెస్ టు చూస్ ద రైట్ లీడర్. కాబట్టి ప్రజలకు వాళ్ళ యొక్క నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం కల్పించాలి. అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి సమాచారం కూడా ప్రజలకు అందించాలి. ఎందుకంటే ప్రజలకు నాయకుల పట్ల అవగాహన లేకపోవచ్చు. కాబట్టి అప్పుడు ఎలా ఎవరు అందించాలి ప్రజలకు నాయకుల పట్ల అవగాహన? మీడియా సంస్థలు. మీడియా ఉంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ మీడియా, సోషల్ మీడియా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మీడియాలో ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు అక్రమార్కుడు, ఎవరు అవినీతిపరుడు, ఎవరు నీతివంతుడు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీడియా ఇచ్చినట్లయితే, పత్రికల ద్వారా, రేడియో ద్వారా, టీవీల ద్వారా ఇచ్చినట్లయితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేయకూడదో నిర్ణయం తీసుకోగలుగుతారు. కాబట్టి ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యంలో విజయవంతంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ద రైట్ లీడర్ విల్ లుక్ ఆఫ్టర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ లీడ్ ద కంట్రీ ఫార్వర్డ్. నిజమైన నాయకుడు, మంచి నాయకుడు దేశం యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తాడు, దేశం యొక్క ఎదుగుదల గురించి ఆలోచన చేస్తాడు, దేశం ముందుకు పోవడానికి ఉపయోగపడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా డిజర్వింగ్ పీపుల్ ఎన్నుకున్నప్పుడు మనకు అంటే అర్హత కలిగిన నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు ఉపయోగపడే అంశాలుగా మనము చెప్పవచ్చు. అర్హత కలిగినప్పుడు ఎన్నుకునే ఉపయోగాలు అని చెప్పవచ్చు.
లెట్స్ హ్యావ్ ఏ రీక్యాప్ ఆఫ్ దిస్ స్టోరీ. ఏంటి ఒక స్టోరీ చెప్తున్నాడు చూడండి డెమోక్రసీలో. డెమోక్రసీ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ పీపుల్ చూస్ దర్ లీడర్స్. ఆల్రెడీ ఇది మనం చెప్పాం. డెమోక్రసీ ఈజ్ ద పవర్ ఆఫ్ పీపుల్, అది చెప్పాం. కండిషన్ నెసరీ ఫర్ డెమోక్రసీ, అది చెప్పాం. ఇది డెమోక్రటిక్ సిస్టము, ఫుల్ రెస్పెక్ట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్స్, రిజర్వింగ్ పీపుల్, ద ఎండ్. సో ఈ 5 సూత్రాలు ముఖ్యమైన సూత్రాలు లేక ముఖ్యమైన పరిస్థితులు అని చెప్పొచ్చు. వీటితో పాటు ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఏమిటి ఆ పరిస్థితులు అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఏంటి ఆ పరిస్థితులు? వీటితో పాటు ఇంకా కొన్ని పరిస్థితులు ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ చెప్పాను. ఎడ్యుకేషన్ అనేది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన పరిస్థితి. మంచి విద్యావంతులు ఉంటే మంచి ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ తీరు పట్ల అవగాహన కలిగి ఉంటుంది. విజిలెన్స్. విజిలెన్స్ అంటే ఏంటి? విజిలెన్స్ అంటే ఏంట్రా? ఎవరైనా చెప్తారా విజిలెన్స్ అంటే ఏంటి? వ్యాపారం సార్. విజిలెన్స్ అంటే వ్యాపారమా? నిత్యము జాగృతతో ఉండాలి ప్రజలు. విజిలెన్స్ అంటే జాగృతి. నిత్యము జాగృతతో ఉండాలి. ఏంటి? అలర్ట్నెస్ ఆఫ్ పీపుల్ ఎసెన్షియల్ కండిషన్ వితౌట్ విచ్ ద ట్రూ ఐడియా ఆఫ్ డెమోక్రసీ కెనాట్ బి రియలైజ్డ్. అకార్డింగ్ టు బ్రైజ్, indolence and indifference on the part of citizens are the two enemies of democracy. Constant vigilance is the price of liberty. In the absence of proper vigilance, democracy is liable to be perverted. ప్రజాస్వామ్యానికి విజిలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే జాగృతంతో ఉండాలి. ఇప్పుడు నిత్యము జాగృతిగా ఉండాలి. బ్రైస్ చెప్తాడు, ఏమంటాడు? బ్రైస్ అనే ఒక రాజనీతి పండితుడు, ఇండోలెన్స్ అండ్ ఇండిఫరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ద టూ ఎనిమీస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అత్యంత 2 భద్రమైన శత్రువులు ఏంటంటే ఇండిఫరెంట్ గా ఉండడం, అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. వ్యవస్థ, ప్రజాస్వామ్యము, ప్రభుత్వము, హక్కులు, విధులు, వీటి పట్ల ప్రజలకు వివేకం లేకుండా, జాగృతితో లేకుండా ఊరికే గ్రాంటెడ్ గా తీసుకున్నట్లయితే ఆ 2 అంశాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన అంశాలు, శత్రువు అనే అంశము. కాబట్టి ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు, ప్రజలు ఎప్పుడు జాగృతితో ఉంటారు, ప్రజాస్వామ్యము విజయవంతం అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు జాగృతితో ఉండాలి, చైతన్యంతో ఉండాలి, ఇప్పుడు నిత్యము అలర్ట్నెస్ గా ఉండాలి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా. ఎందుకు జాగృతితో ఉండాలంటే, మనకు మన పొలంలోకి కూలి పని చేయడానికి లేక వరి కోతలు కోయడానికి మీరు లేబర్ని తీసుకెళ్తారు. లేబరు మీ కింద పనిచేసే కార్మికులు లేక శ్రామికులు, మీకు సర్వెంట్స్. ఆ పొలం యజమాని. కాబట్టి పొలానికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరికి 500 కూలి ఇచ్చి ఒక 10 మందిని పెట్టినప్పుడు ఆ 10 మంది ఎంత పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు అనేది ఆ యొక్క ఇంటి యజమాని, ఆ యొక్క పొలం యజమాని గమనించినట్లయితే ఆ పొలంలో పనిచేసే శ్రామికులు ఏం చేస్తారు, ఆ పొలంలో పనిచేసే సేవకులు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని, వాళ్ళ వేతనం తీసుకొని, వాళ్ళ యొక్క జీతం తీసుకొని వాళ్ళు నిద్రపోతారు, టైంపాస్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. ఎందుకంటే పొలంలో పనిచేసే యజమాని ఏ విధంగా అయితే లేబర్ను పెట్టిన తర్వాత నిశితంగా జాగృతతో నిత్యము పనిచేస్తున్నాడా లేదా అని వాడు ఉండి చూసుకోవాల్సిన బాధ్యత యజమానికి ఉంటుంది. అట్లనే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల సేవకులు, ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకోబడిన ప్రతినిధులు. ప్రజాసేవలకు ప్రజలకు నచ్చినట్లుగా పరిపాలన చేస్తున్నారా లేదా అని ఉండాలంటే ప్రజలు ఎప్పుడు నిత్యంతో గమనిస్తూ ఉండాలి. ప్రజలు నిత్యము గమనిస్తూ అలర్ట్గా ఉండాలి, చైతన్యవంతులుగా ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఎదిరించాలి, వాళ్ళ పట్ల వ్యతిరేకత వ్యక్తము చెయ్యాలి. లేకుంటే ఎట్లయితే నువ్వు చేనులో లేకుండా నువ్వు చెట్టు కింద యజమాని పడుకొని మీరు పని చేయండి అని చెప్తే వాళ్ళు కూడా నువ్వు చెట్టు కింద పనుకుంటే వాడు గట్టు మీద పడుకుంటాడు పని చేసేవాడు. అర్థమైందరా? హలో రే బాబు, అర్థమైందా? అర్థమైంది సార్. ప్రజాస్వామ్యంలో యజమానులు అనేవాళ్ళు పని చేయించాలంటే పని చేసేవాడి దగ్గర ఉండి వాటితో చేయించాలి. పని చేసేవాడి దగ్గర నువ్వు లేకుండా ఉంటే ఎట్లయితే వాడి పని తప్పించుకొని తిరుగుతాడో, ఎస్కేపింగ్ నేచర్ ఉంటుందో, అట్లనే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యంలో నాయకులు నువ్వు గమనించకుండా ఉంటే వాడు కూడా వాడి కేటాయించిన పనిని చేయకుండా వాడు స్వప్రయోజనాలు చూసుకొని వాడు ధనదాహాన్ని తీర్చుకుంటూ వాడి యొక్క కోరికలను, వాడి యొక్క ఆశయాలను, వాడి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించుకుంటాడు. అంతేగాని ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు నిత్యము జాగృతత ఉంటే, విజిల్గా ఉంటే ప్రజాస్వామ్యంలో నాయకులు, ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరిస్తారు. లేకుంటే వాళ్ళ బాధ్యత మర్చిపోయి వాళ్ళు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ప్రజాస్వామ్య విజయవంతము కాదు. కాబట్టి ప్రజలు నిత్యము జాగృతిగా ఉండాలి, ప్రజలు నిత్యము చైతన్యవంతులై ఉండాలి. అది కండిషన్. ఇక 3వ కండిషన్, ఇంకా 5 కండిషన్లతో ఇది 6వది.
ఇది 7వది ఎలాబొరేట్ సిస్టమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. కింది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడైనా కానీ డీసెంట్రలైజేషన్ జరగాలి. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగాలి, రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగాలి, రాష్ట్రంలో ఉండే ప్రాంతీయలో ఉండే స్థానికంగా ఉండే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి నిత్యం. అందుకోసమే మనకి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ వార్డులు, కౌన్సిలర్లు, సర్పంచి ఇవన్నీ కూడా ఏంటి స్థానిక సంస్థల లేక స్థానిక ప్రభుత్వాలు అంటారు. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు కూడా కొన్ని అధికారాలు కేటాయించినట్లయితే ప్రజలు విరివిరిగా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు అవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు విరివిరిగా స్థానిక ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కలిగి ఉంటారు. కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యము ప్రజాస్వామ్యంలో ఉన్నట్లయితే అదే ప్రజాస్వామ్య విజయము అని చెప్పవచ్చు. ప్రజలు తక్కువగా భాగస్వామ్యులై కొంతమంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థలో చైతన్యవంతులుగా ఉండి మిగతా వాళ్ళు ప్రజాస్వామ్యానికి దూరంగా ఉన్నట్లయితే అది ప్రజాస్వామ్యం విజయవంతం ఎట్లవుతుంది? కాబట్టి 100% ఉంటే 100% ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యులుగా ఉండాలి. అప్పుడు ప్రజాస్వామ్యము సిద్ధిస్తుంది, విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. అది 7వ నియమంగా చెప్పవచ్చు, లేక పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యము సివిక్ సెన్స్. ప్రజలకు పౌరస్పృహ ఉండాలి. పౌరస్పృహ అంటే ఏంటయ్యా చెప్పండి రే? పౌరస్పృహ అంటే ఏంటి? భావాలు కలిగి ఉంటుంది. ఏం భావాలు? పౌరస్పృహ అంటే సెన్స్ అంటే స్పృహ. ఏంటి పౌరస్పృహ ఏముండాలి చెప్పండి, ఎవరైనా చెప్తారా? పౌరస్పృహ అంటే ఏంటి? ఇక్కడ చదవండి, నేను ఇక్కడ ఉంది కదా సివిక్ సెన్స్ అని ఉంది కదా, ఇక్కడ చదవండి. సిటిజన్స్ షుడ్ పొసెస్ a high degree of civic sense. They should take a living and healthy interest in the public life of their country. They should also possess high standard of honest, moral rectitude. Power may be misused for ignoble and purposes in the absence of these virtues. పౌరులకు నిజాయితీ అనేది ఉండాలి, పౌరులకు నైతిక విలువలు అనేది ఉండాలి. పౌరులు నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఎక్కువగా ఉన్నట్లయితే సమాజంలో అభివృద్ధికి తోడ్పడతారు. పౌరుల్లో అవినీతి పేరుకుపోయిందనుకో, పౌరుల్లో నీతిమయమైన విలువలు లేకుండా అవినీతిమయమైన విలువలు ఏర్పడ్డాయి అనుకో. కాబట్టి ఇట్లాంటి సివిక్ సెన్స్ అంటే పౌరస్పృహ లేని ప్రజలు ప్రజాస్వామ్యానికి బద్ధ విరోధులు అవుతారు. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు దారిలో వెళ్తూ ఉంటారు, మీ ముందు వెళ్తున్న ఒక అతను 100 రూపాయల నోటు పడిపోతుంది అతని జోబులో నుంచి. అతడు గమనించాడు. అతడు గమనించినప్పుడు నువ్వు తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఏం చేయాలి? అతన్ని పిలిచి బాబు చెప్పాలి సార్, నువ్వు పిలిచి ఇది నీ డబ్బు, ఇది నీకు చెందినది, ఇది నీ శ్రమ, ఇది పడేసుకున్నావు, దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని పిలిచి ఇవ్వాలి. అంతేనా? అంతే సార్. అది పౌరుని యొక్క బాధ్యత. అలా కాకుండా నువ్వు 100 రూపాయలు తీసుకొని చెప్పేసి దొరికిందని చెప్పేసి చెప్పు పెట్టి ఆ 100 రూపాయల మీద వాడు అటు పోగానే ఆ చెప్పు తీసి చెప్పు ఊడిపోయినట్లుగా నటిస్తూ ఆ చెప్పుకుని 100 రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతే నువ్వు అవినీతి పరుడు, నీతివంతుడు కాదు. నీతివంతమైన పౌరులు దేశంలో ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది, విజయవంతమవుతుంది. అవినీతి పరులు ఉన్నట్లయితే ఎవడికి నచ్చింది వాడు దోచుకుంటాడు, ఎవరి దగ్గర ఎవడికి తోచింది వాడు దోచుకుంటాడు, ఎవరికి కావాల్సింది వాడు స్వార్థపూరిత ప్రయోజనాలతో ఆలోచన చేస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పౌరుల యొక్క స్పృహ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మరి కళాశాలకు వస్తారు. కళాశాలకు వచ్చిన తర్వాత కళాశాలలో ఉండే వనరులు, కళాశాలలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిది? కళాశాలలో టేబుల్స్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి, స్విచ్లు ఉంటాయి, బిల్డింగ్ ఉంటుంది, కిటికీలు ఉంటాయి. ఇవన్నీ ఎవరివిరా? గవర్నమెంట్ గవర్నమెంట్ సార్, ప్రజలే సార్. ప్రజలు కాబట్టి, ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజల యొక్క ధనం కాబట్టి, ప్రజల యొక్క వస్తువులు కాబట్టి, మన ఇంట్లో మన వస్తువుని ఎట్టయితే చూస్తామో ప్రజల యొక్క వస్తువులు కూడా మనం అట్లనే చూడాలి. మన ఇంట్లో వస్తువులు బల్బును మనం పగలగొడతామా? మన ఇంట్లో స్విచ్ బోర్డులు మనము పగలగొడతామా? మన ఇంట్లో ఉండే చైర్ను మనము ఏదైనా రాస్తామా తప్పుడుగా? మన ఇంట్లో ఉండే గోడలకు మనం ఏదైనా రాస్తామా? మన ఇంట్లో సున్నం వేసిన గోడలు ఉంటాయి, గోడలకు ఏమైనా రాస్తామారా? ఎందుకు మరి కళాశాలలో రాస్తుంటారు? పౌరస్పృహ లేక. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే.
మన సొమ్మును మనమే నాశనం చేసుకుంటామనే స్పృహ అనేది లేకపోవడం వల్ల ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా నష్టం జరుగుతుంది. అర్థమైందా? సార్ ఒకరు ఉన్నా ఒకరు లేకున్నా ఓకే సార్. ప్రభుత్వ ఆస్తులు మన ఆస్తులుగా భావించాలి, ప్రభుత్వ ఆస్తులు మన ఆస్తులుగా భావించి వాటిని రక్షించాలి. అదే పౌర స్పృహ. రెండోది పౌర స్పృహ ఎలా ఉండాలంటే, సంఘంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు, నడి బజార్లో ఒక అమ్మాయిని మానభంగం చేస్తూ ఉంటారు కొంతమంది రౌడీగాలు, కొంతమంది రేపిస్టులు. నువ్వేం మనిపోతుంటావు? పౌర స్పృహ ఉన్నవాడు ఏమయ్యాలి? ఆ యొక్క మానభంగాన్ని ఆమె అరుస్తుంటుంది, కాపాడండి కాపాడండి అంటూ ఉంటుంది. అట్లాంటి ఆపదలో ఉన్న అమ్మాయిని నువ్వు ఆదుకోవాలి. దట్ ఈస్ కాపాడాలి సార్. దట్ ఈస్ సివిక్ డ్యూటీ. అలా కాకుండా నా అక్క కాదు కదా, నా చెల్లి కాదు కదా, నాకేం సంబంధం అని నువ్వు వెళ్ళినట్లయితే ఆ సమాజంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఎందుకు? నీ ఇంట్లో అక్కకు జరిగితే అన్యాయము, ఇంకొక సమాజంలో ఉండే ఆడదానికి జరిగితే అన్యాయం కాదా? అన్యాయము కాదా? కాబట్టి ఎప్పుడైనా కానీ పౌర స్పృహ ఉన్నట్లయితే, ఎప్పుడైనా కానీ పౌరులు స్పృహతో ఆలోచించాలి. ఎట్లాంటి స్పృహతో ఆలోచించాలి? మన ఇంట్లో స్త్రీ అయినా పరస్త్రీ అయినా మన చెల్లెల్లాగా భావించి ఆమె ఆపదలో ఉన్నప్పుడు మనం రక్షించగలగాలి. మన సొమ్మైనా, మన ఇంట్లో వస్తువైనా, పౌరుల సొమ్మైనా, బస్టాండ్ల వస్తువైనా, కాలేజీల వస్తువైనా మన సొమ్ముగా భావించి దాన్ని రక్షించాలి. దట్ ఈస్ కాల్డ్ సివిక్ సెన్స్. ఇట్లాంటి పౌర స్పృహ ఉన్న పౌరులు ఎక్కువగా ఉన్నట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఎందుకంటే రక్షించబడతాయి, వస్తువులు రక్షించబడతాయి, విధానాలు రక్షించబడతాయి, న్యాయము రక్షించబడుతుంది, స్వేచ్ఛలు రక్షించబడతాయి, పౌరులే నిత్యము జాగృతితో ఉంటారు కాబట్టి రక్షణ అవకాశం ఎక్కువగా ఉంటుందని మనము చెప్పవచ్చు. సో ఇది మనకు 8వ కండిషన్గా, పౌరుల యొక్క కండిషన్స్గా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటి కండిషన్ అంటే, ఎక్కడ వైర్ ఇది? ఎటు పోయింది ఇది? ఇంటర్నెట్ కట్ అయింది. రైట్, వచ్చింది. స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ కాంప్రమైజ్. ప్రజాస్వామ్యంలో ఉండవలసిన ఇంకొక ముఖ్య కండిషన్ ఏంటంటే, డెమోక్రసీ బాగా విజయవంతం కావాలంటే ప్రజల్లో సహించే శక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ప్రజల్లో సహనం లేకుండా ఉంటే, సహించే శక్తి లేకుండా ఉంటే, కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ లేకుండా ఉంటే అహింస జరుగుతుంది. ఇన్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ నో పర్సన్, గ్రూప్ ఆర్ పార్టీ కెన్ బి పర్మిటెడ్ టు యాక్ట్ ఆర్బిట్రలీ. No one should try to impose one's will upon others and use power in an arbitrary way. This can be possible only when the people have a sense of tolerance, accommodation and compromise. ప్రజల్లో సహించే గుణము, ప్రజల్లో ఓర్పు, ప్రజల్లో సహనము ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో ఒకరి యొక్క అభిప్రాయాన్ని ఇంకొకరి మీద రుద్దడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు బలవంతంగా రుద్దుతారు? సహించే గుణం లేనప్పుడు. ఎప్పుడు బలవంతంగా రుద్దుతారు? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే గుణం లేనప్పుడు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని ఎదురుగా ఉండే వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా, దాన్ని కోరుకుంటున్నారా లేదా అనే ఒక భావన లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని రుద్దడం జరుగుతుంది బలవంతంగా. కాబట్టి ఎప్పుడు బలవంతంగా రుద్దరు? పౌరులకు స్పిరిట్ ఉన్నప్పుడు, పౌరులకు టాలరెన్స్ ఉన్నప్పుడు, పౌరులకు కాంప్రమైజింగ్ ఉన్నప్పుడు. ఎందుకంటే కాంప్రమైజ్ ఎందుకు కావాలన్నాను మీకు చెప్పాను. ఎగ్జాంపుల్ మొన్న నరసింహ ఎవరు అడిగితే, ఎందుకు సార్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎందుకు ఫీజు తక్కువ కొంతమందికి ఎక్కువ, ఎందుకు కొంతమంది మార్కులు తక్కువ వస్తే ఉద్యోగాలు వస్తే కొంతమంది ఉద్యోగాలు రావు రిజర్వేషన్ వల్ల అని చెప్పారు. కాంప్రమైజింగ్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుంది. మీకు ఎట్లా ఇంట్లో అయితే, మీ ఇంట్లో ఒక వికలాంగ తమ్ముడు కానీ, వికలాంగుల చెల్లెలు కానీ, ఒక అంధత్వంతో కూడుకున్న చెల్లి కానీ, అంధత్వంతో కూడుకున్న అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ ఉన్నట్లయితే వాళ్ళు పని చేయకున్నా వాళ్ళకి సమాన అవకాశాలు కల్పిస్తారు. ఎందుకు? యూ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. యూ కాంప్రమైజ్ యువర్ ఇంట్రెస్ట్. నీకు రావాల్సిన ప్రయోజనాలను కూడా కాంప్రమైజ్ అయ్యి, నా అక్కే కదా, నా చెల్లెలే కదా, వాళ్ళు బాగుపడని, వాళ్ళు పని చేయకున్నా పర్వాలేదు, వాళ్ళు చేతగారు కాబట్టి వాళ్ళ యొక్క ఎదుగుదలకు నేను ఉపయోగపడాలనే కాంప్రమైజ్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి కాంప్రమైజింగ్ నేచర్ ప్రజాస్వామ్యంలో లేకపోతే బలహీన వర్గాలు అభివృద్ధి చెందవు. బలహీన వర్గాలు అభివృద్ధి చెందలేదంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థయే కాదు. కాబట్టి మైనారిటీ లెక్క అంటే అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను రక్షించబడాలంటే, వాళ్ళ యొక్క హక్కులు స్వేచ్ఛలు రక్షించబడాలంటే ప్రజలకు ఉండాల్సింది ఏంటి? ఏముండాలి? టాలరెన్స్, సహనం ఉండాలి, సహించే గుణం ఉండాలి. సహించే గుణము, సర్దుకుపోయే గుణం. కాంప్రమైజ్ అంటే సర్దుకుపోయే గుణం. ఈ 2 గుణాలు ప్రజాస్వామ్య విజయానికి తోడ్పాటును అందిస్తాయి. ఈ 2 గుణాలు ప్రజాస్వామ్య విజయానికి తోడ్పాటును అందిస్తాయని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు
ప్రజాస్వామ్యము విజయవంతం కావడానికి ఉండవలసిన పరిస్థితులు అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ అండ్ ఐ విల్ రెస్పాండ్ అండ్ ఐ విల్ గివ్ క్లారిఫికేషన్ టు యూ. చెప్పండి, ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఈరోజు చాప్టర్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? సార్ నో డౌటా? మరి అట్లయితే నేను స్టాప్ చేస్తున్నా లెక్చర్ని స్టాప్ చేయాలా? అదంతా కదా ఆగిపోయేంత వరకు ఉండండి ఒక 5 నిమిషాలు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. రేపు కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఏంటి రేపు కొత్త యూనిట్? రాజకీయ పార్టీలు అంటే ఏంటి, ప్రెజర్ గ్రూప్స్ అంటే ఏంటి, రాజకీయ పార్టీ లక్షణాలు ఏంటి, రాజకీయ పార్టీ యొక్క విధులు ఏమిటి అనే అంశాలను మనము డిస్కస్ చేద్దాం. అది లాస్ట్ యూనిట్, సెకండ్ సెమిస్టర్లో లాస్ట్ యూనిట్ అది. మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ అయిపోయి సెకండ్ సెమిస్టర్ కూడా లాస్ట్ యూనిట్కి వచ్చేసాం మనం. అర్థమైందా? 4 యూనిట్లు అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో. ఫస్ట్ సెమిస్టర్లో 5 యూనిట్లు అయిపోయినాయి. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరగలేదు అయినా కానీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసాం సిలబస్. సెకండ్ సెమిస్టర్కి ఎంటర్ అయ్యాం. సెకండ్ సెమిస్టర్లో కూడా 4th యూనిట్లోకి వచ్చేసాం. ఇంకా లాస్ట్ యూనిట్ ఉంది 10 రోజులు 15 రోజుల్లో ఇది కూడా అయిపోతుంది. కాబట్టి మీకు టోటల్ సిలబస్ మొత్తం ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది. ఈ ఎగ్జామ్ రాయాల్సిన బాధ్యత మీద ఉంది. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా, 2 ఎగ్జామ్లు రాయాలి. ఇప్పుడు మళ్ళీ మీకు ఎగ్జామ్ ఫస్ట్ యూనిట్లో మొన్న కొంతమంది ఎగ్జామ్ రాశారు, మిగతా వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ పెడతాను ఫస్ట్ సెమిస్టర్లో, దానికి కూడా రాయడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వీక్ సెకండ్ సెమిస్టర్లో సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ పెడతా. ఏం అర్థమవుతుందా? సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ మేబీ జూలై 1 నుంచి ఏమన్నా ఓకే సార్. మీకు ఏమన్నా క్లాసులు బిగిన్ అయితే మీరు కాలేజ్కి వస్తే కళాశాలలో నిర్వహిస్తాను సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్. జూలై 1వ తారీఖు నుంచి కర్ఫ్యూ ఎత్తేస్తారు కాబట్టి, పూర్తి స్థాయిలో కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాత మీరు కాలేజ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మీకు ఎగ్జామ్ నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో రిగార్డింగ్ ద టాపిక్ ఆఫ్ డెమోక్రసీ, ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ గురించి అన్నీ మనం కంప్లీట్ చేసాం. ప్రజాస్వామ్యం ఏంటి, ప్రజాస్వామ్య నిర్వచనాలు, ప్రజాస్వామ్య రకాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతులు, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నిర్ణయ నివేదన, రీకాలు, పునరాయనము, ఇవన్నీ చెప్తూ వాటి మధ్య ఉండే లాభాలు నష్టాలు కూడా గురించి మనము చర్చించాము. ఇక పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటో చూసాం. తర్వాత ప్రజాస్వామ్య విజయవంతం కావడానికి ఉండవలసిన పరిస్థితులు ఏంటో ఈ రోజు క్లాస్లో మనము చర్చించాం. సో టోటల్గా